Save the date, September 22nd, Monday 11 AM. ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. రేపు మళ్ళీ ఈ యొక్క దసరా కానుగ్గా మా ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాను. ఇది కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏదో డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్లకు న్యాయం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి జీఎస్టీ 2 తీసుకొచ్చారు. దీనివల్ల మీ యొక్క ఏదైనా కొనుక్కోవాలంటే ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది, పన్నులు బాగా తగ్గాయి. పన్నులు తగ్గి రేపు దసరాకు కానీ దీపావళికి కానీ నిజమైన దసరా నిజమైన దీపావళి మనం చేసుకునే పరిస్థితికి వస్తాం. ఒకప్పుడు 5 రకాలు ఉండేటివి, 5, 12, 18, 28 స్లాబులు ఉండేటివి. ఇప్పుడు 2 వచ్చాయి. అన్ని ట్యాక్సులు రద్దు చేసిన ఒకటి వచ్చింది. 5, 18 2 స్లాబులు ఉంటాయి. అంటే ఈరోజు దగ్గర 99% మేర వస్తువులన్నీ 5% కానీ 0కి కానీ వస్తున్నాయి. అంటే ట్యాక్స్ లేకుండా ఉంటే, ఉదాహరణకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మొన్నటి వరకు పన్నీరు కానీ చెన్నా కానీ పాలు కానీ 5 రూపాయలు పన్ను ఉండేది. ఇప్పుడు 5% 0% చేశారు. ఎవరైనా పరోటా తినాలంటే 5% పన్ను ఉండేది, ఇప్పుడు అది కూడా తీసేశారు. అంటే 18% ఉండేది. బ్రెడ్కు 18%. మొన్నటికి ఇప్పటికి మీరు బ్రెడ్ తింటే ధరలో 18% తగ్గుతుంది. అంటే పేదవాడు ఎవడైనా ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్కి పోతే పాలు బ్రెడ్ తినాలంటే ఒకటి 18% పన్ను, ఒకటి 5% పన్ను, ఈ 2 తీసేసే పరిస్థితికి వచ్చారు. మీకు 1-2 కాదు, కడాన పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కానీ ఆటో కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా 9% తగ్గాయి. ఏసీ కొనుక్కోవాలంటే కూడా తగ్గించారు. ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు అనేక విషయాల్లో తృణధాన్యాలైతే 18 నుంచి 5%కి వచ్చాయి. అంటే రేపు రాబోయే రోజుల్లో ట్రాక్టర్లు పన్ను గణనీయంగా తగ్గించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువులపైన 5% పన్ను తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఏదైతే మైక్రో ఇరిగేషన్ పైన 18 నుంచి 5%కి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు పన్నుల భారం తగ్గింది, ధరలు తగ్గుతాయి, వినియోగ శక్తి పెరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, నేను కూడా ఒక్క నెల ప్రజల్లో చైతన్యం కోసం ఈ ట్యాక్స్ వివరాలన్నీ మీకు చెప్తాం. మీరు కూడా ఇది ఉపయోగించుకోవాలి. ఇక్కడే మళ్ళీ ఒకసారి మీ అందరినీ కోరుతున్నాను, ఏదో ట్యాక్స్లు తగ్గాయి కాబట్టి పర్వాలేదని కాకుండా ఈ ట్యాక్స్ మీరు బెనిఫిట్ ఉపయోగించుకోవాలి. అదే సమయంలో శాశ్వతంగా పేదరికంలో ఉండాలన్న ఆలోచన మానాలి. నేను గర్వపడుతున్నా, నా కుడి పక్కన కూర్చున్న మేరీ, ఆవిడ కష్టార్జితం భర్త కూడా లేడు. ఆవిడ నేను అడిగాను, నీ పిల్లలు ఏం చేస్తారు తల్లి అని అడిగా. ఆవిడ ఒకటి చెప్పింది, నా బిడ్డ మగబిడ్డ BE చేశాడు, ఆడబిడ్డను MBA చేయించారంటే నాకంటే గర్వపడేవాడు ఆనందపడేవాళ్ళు వేరే వాళ్ళు ఉండరని చెప్పి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తల్లి నిస్సహాయరాలు కాదు, స్వయం కృషి, పట్టుదల, విజన్. డబ్బులుండే పిల్లవాళ్ళే చదివేది కాదు, నా పిల్లవాళ్ళు కూడా చదివిస్తానని చదివించి బ్రహ్మాండంగా జీవితాల్ని తీర్చిదిద్దంటే
ఈ మేరీ మనందరికీ ఆదర్శం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకో పక్క రమణ గారు ఉన్నారు. రమణ గారు ఉన్నారు. ఆవిడ కూతురు ఇక్కడే ఉంది, డిగ్రీ చేపిస్తా ఉంది. నేను గర్వపడుతున్నా. ఇది స్ఫూర్తి. అందుకే నేను P4 పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే మీ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అది స్ఫూర్తి. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చదివించండి. పైకి వస్తారంటే గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులు దగ్గరుండే టౌన్కి వచ్చి అక్కడ ఇల్లు పెట్టుకొని పిల్లలు చదివించారు. దాంతో ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చదివించిన పిల్లలు ఐటీలో బ్రహ్మాండంగా రాణించి హైదరాబాదుకు, బెంగళూరు లాంటి సిటీలకు వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు చూసి గట్టిగానే మీరు తెలుగులో మాట్లాడితే 100 మంది తెలుగు వాళ్ళు బయట వస్తారు అక్కడ. అది ఆ రోజు నేను చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.